నేడు స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ను సీఎం చంద్రబాబు ఆవిష్కరించనున్నారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ప్రజల ఎదుట విజన్ డాక్యుమెంట్ను విడుదల చేయనున్నారు. అందరికీ ఆరోగ్యం, సంపద, సంతోషం లక్ష్యంగా స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ ఉండనున్నట్లు తెలుస్తోంది. 2047 నాటికి తలసరి ఆదాయంలో దేశంలోనే ఏపీ నంబర్ 1 కావాలనే లక్ష్యంగా స్వర్ణాంధ్ర 2047 డాక్యుమెంట్ ఉంటుందని సమాచారం. ఆ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి, మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలు, కార్యదర్శులు హాజరు కానున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. ఓకే చందు, ఈరోజు విజయవాడలో ఏదైతే ఇందిరాగాంధీ స్టేడియంలో కూడా ఈరోజు కార్యక్రమం ప్రభుత్వం చేపట్టింది. ఈరోజు స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ కూడా ప్రభుత్వం ఒక డాక్యుమెంట్ సిద్ధం చేసింది. దీనిపైన కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ విజన్ డాక్యుమెంట్ కూడా రూపొందించారు. అయితే ఈ రోజు ఏదైతే ఈ స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ ఉందో ఈ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించేందుకు కూడా పెద్ద ఎత్తున కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ రోజు విజయవాడలో జరిగిన ఇందిరాగాంధీ స్టేడియంలో ఈ కార్యక్రమం చేపట్టబోతుంది ప్రభుత్వం. 2047 విజన్ డాక్యుమెంట్ కూడా ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు 10:40 ప్రాంతం కూడా దాన్ని ఆయన ఆవిష్కరించబోతున్నారు. ఈ కార్యక్రమాన్ని కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రులు అలాగే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరితో పాటు అలాగే మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీలు అలాగే కార్యదర్శులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ విజన్ 2047 ఉద్దేశం ప్రధానంగా తీసుకుంటే మటుకు రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపట్టే వివిధ కార్యక్రమాలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, రాష్ట్రంలో భవిష్యత్తులో రాష్ట్రం ఏ విధంగా ఉండబోతుంది, రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, అలాగే పారిశ్రామికంగా రాష్ట్రాలు ఎలా అభివృద్ధి చేయాలి, అమరావతి రాజధాని నిర్మాణము, అలాగే పోలవరం ప్రాజెక్టు, అలాగే కొన్ని నూతన పాలసీలు ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చింది. ఆ పాలసీలు మొత్తం కూడా 2047 లక్ష్యంగా కూడా ఎలా ఉండబోతుంది రాష్ట్రంలో ఒక లక్ష్యాన్ని నిర్దేశం చేసుకునే విధంగా కూడా ఈ పాలసీని రూపొందించారు. ఈ పాలసీని ఒక ప్రభుత్వం ఒక ప్రత్యేక ప్రతిష్టాత్మకంగా తీసుకొని రూపొందించింది. భవిష్యత్ కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఒక ముందుకు నిలబెట్టే విధంగా కూడా ఈ 2047 విజన్ డాక్యుమెంటరీ కూడా రూపొందించారు. దీన్ని ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. చందు, ఇది కావాల్సిన ఇందిరాగాంధీ స్టేడియం కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా ప్రభుత్వ అధికారులు సిద్ధం చేశారు. 10:30 గంటల ప్రాంతంలో 9 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమైతే 10:30 గంటల ప్రాంతంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చి ఈ స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ కూడా ఆయన ప్రారంభించబోతున్నారు. చందు, శ్రీనివాస్, ఏ టైంకి ప్రోగ్రామ్ స్టార్ట్ కాబోతోంది? అంటే ఇందులో బీజేపీ ఎవరైతే పెద్దలు ఉన్నారో పురంధరేశ్వరి వీళ్ళందరూ కూడా పాల్గొంటున్నట్టు తెలుస్తోంది. ఏవైనా కీలక అప్డేట్స్ చేసేటువంటి అవకాశం ఉందా? అయితే ఈ కార్యక్రమం ఉదయం 9 గంటల ప్రాంతంలో ప్రారంభమవుతుంది. దాని తర్వాత చూసుకుంటే మటుకు వివిధ కార్యక్రమాలు కూడా ప్రభుత్వం చేపట్టింది. వివిధ సంక్షేమ కార్యక్రమాలపైన కూడా కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. దాని తర్వాత చూసుకుంటే 10:30 గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తన నివాసం నుంచి కూడా ఇందిరాగాంధీ స్టేడియంకు చేరుకుంటారు. అయితే ఈ కార్యక్రమానికి ఇప్పటికే కూటమి సర్కార్లోని అన్ని పార్టీల నేతలను కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా ఆహ్వానించింది. మంత్రులతో పాటు అలాగే బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరితో పాటు ఇతర కూటమిలోని జనసేనకు సంబంధించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. అలాగే రాష్ట్రంలోని ఇప్పటికే మొన్న జరిగిన ఏదైతే రాష్ట్ర స్థాయి ఐపీఎస్ సదస్సు జరిగిందో దానికి సంబంధించి కూడా కొన్ని అధికారులు ఇక్కడే ఈ కార్యక్రమం పాల్గొనే విధంగా కూడా ముఖ్యమంత్రి సూచనలు చేశారు. వాళ్ళు కూడా ఈ ఐపీఎస్ కూడా ఈ కార్యక్రమం పాల్గొంటారు. అయితే ప్రధానంగా చూసుకుంటే రాష్ట్రంలో రాబోయే 2047 కు లక్ష్యంగా ప్రభుత్వం ఏపీ ముందుకు తీసుకెళ్లాలనే విజన్ తో కూడా ఈ డాక్యుమెంట్ సిద్ధం చేశారు. దీన్ని ఈ రోజు లాంఛనంగా ప్రారంభించే అవకాశం ఉంటుంది. 10:40 గంటల ప్రాంతంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు స్టేడియం చేరుకుంటారు. దాని తర్వాత కూడా ఆయన 11 గంటల ప్రాంతంలో ఆయన ప్రజలను ఉద్దేశించి ఈ డాక్యుమెంట్ ఉద్దేశించి కూడా ప్రసంగించే అవకాశం ఉంటుంది. చందు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.